హాయ్ అండి, వెల్కమ్ టు మీ సాయి శ్రీ ఫ్యాషన్స్ నుండి. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్, అదేనండి బ్లౌజ్, శారీ పైన బ్లౌజ్ కటింగ్ విధానము ఎలానో నేర్చుకుందాం. ఓకేనా? ముందుగా మనము ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మడత భాగం అనేది మన వైపు చూసుకొని క్లాత్ని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కత్తిరించేది వెనుక భాగం కాబట్టి మనము ఈ బ్లౌజ్ యొక్క వెనుక భాగాన్ని చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క వెనుక భాగము, ఈ గల్లా కింది భాగము, ఈ వెడల్పు భాగాన్ని మనము డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నామంటే ఈ క్లాత్ కూడా డబుల్ ఉంది కనుక మనము ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా వెడల్పు భాగాన్ని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒకటి మార్క్ గీసుకోవాలి. తర్వాత పొడవు భాగము భుజం నుండి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు పొడవు చూసుకొని ఇక్కడ క్లాత్ని మనం సరిగ్గా వేసుకొని ఈ క్లాత్కి ఇక్కడ కొంచెం మనము క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే వెనుక భాగానికి వెనుక పట్టి కుట్టుదాం కాబట్టి వెనుక భాగానికి కొంచెం క్లాత్ వదిలేసి ఇక్కడ మనం మార్పు చేసుకున్న తర్వాత దీనికి సమానంగా స్కేల్ తోటి ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకు బ్లౌజ్ని బట్టి, అంటే వారి యొక్క కొలతను బట్టి ఇక్కడ 2-2.5 ఇంచులు గల్లా భాగాన్ని మార్పు గీసుకోవాలి. తర్వాత ఈ భుజం ఉంది కదా, ఇక్కడ మనం తీసుకున్న భుజం అటువంటిది ఇక్కడ నుండి ఇక్కడ మార్క్ గీసుకోవాలి. తర్వాత ఇటు నుండి ఆర్మ్స్ భాగం అంటే సైడ్ భాగాలు ఇక్కడ కొంచెం అంత క్లాత్ని వదిలిపెట్టి ఇక్కడ పైన ఇక్కడ వరకు మార్క్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత గల్లా భాగం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ వెనుక భాగాలని రెండింటిని డబుల్ చేసి ఇక్కడ నుండి అలాగే భుజాల భాగం కూడా 2 సమానంగా మార్కు గీసి పట్టుకొని ఇక్కడ నుండి మనము ఇక్కడ కనీసం కంపల్సరీ వెనుక భాగం పట్టీకి వదిలిపెట్టి పైన కూడా పట్టీకి వదిలిపెట్టి ఇక్కడ కొంచెం మార్కు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు లేదా పావించు మందం మనం ఎంత కుడతామో అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనం మార్కు తీసుకున్న భాగాలకు స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. స్కేల్ ఆధారంగా స్కేల్ సహాయంతో మనం గీసుకొని డబ్బా మాదిరిగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ రౌండ్ భాగం వచ్చేటట్టు, అంటే దాదాపు ఇక్కడ నుండి ఒక ఇంచున్నర భాగంలో మనం మార్కు గీసుకొని రౌండ్ చేయాలి. అదేవిధంగా గల్లా భాగం కూడా డబ్బాలాగా మార్కు గీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ 2 ఇంచులు ఉంటాయి, ఇక్కడ కూడా 2 ఇంచులే ఉండాలి. ఓకే, ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు మందం తీసుకొని మనం గల్లా భాగాన్ని రౌండ్ మార్కు గీసుకోవాలి. ముందుగా కత్తిరించేటప్పుడు ఎప్పుడైనా మనము గల్లా భాగం నుండే మొదలు. ఈ విధంగా వెనుక భాగం తీసుకున్నాం. తర్వాత ఈ భాగాన్ని మనం ఇటువైపున, అంటే ముందు భాగం కోసము క్రాస్ కటింగ్ కాబట్టి ముందు భాగం కొరకు ఇక్కడ మూలలు మనకు టచ్ అవ్వాలి. ఈ మూల ఆర్మ్స్ మూల, భుజం మూల. తర్వాత దీనిని మనము ఒక 2 ఇంచుల మందము ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కు గీసుకోవాలి. అంటే ఈ వెనుక భాగం ప్లేస్లో మనకు ముందు భాగం వస్తుంది. అలాగే సైడ్ భాగాలు, అలాగే కింది భాగము, తర్వాత ఆర్మ్స్, తర్వాత భుజము, ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ముందు భాగం తీసుకుంటున్నాం కాబట్టి ముందు భాగాన్ని మాత్రము తీసుకోవాలి, కొలత బ్లౌజ్ యొక్క ముందు భాగాన్ని. అదేవిధంగా మనం కొలత గీసుకునేటప్పుడు కంపల్సరీ ఉక్సు పట్టి ఉంది కదా, ఈ ఉక్సు పట్టి వైపు మాత్రమే మార్కు గీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కొంచెం మనం కుట్టుకు వదిలిపెట్టాలి. అంటే భుజం పైన మనకు కుట్టు వస్తుంది కదండి, ఆ కుట్టును మనం వదిలిపెట్టాలి. తర్వాత ఈ గీతకు సమానంగా మనం ఈ ఉక్సు పట్టిని పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కు గీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు షేప్ పట్టి ప్లస్ ముందు భాగం జాయింట్ ఉంది కదా, అందులో ఇక్కడ డాట్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి మనం ఒక హాఫ్ ఇంచు మందం ఎక్కువ తీసుకోవాలి క్లాత్. ఎందుకంటే ఇక్కడ మనకు డాట్ వస్తుంది ప్లస్ షేప్ పట్టి కూడా మనకు జాయింట్ వస్తుంది కాబట్టి. అలాగే ఈ ముందు భాగము పొడవు కూడా ఇది కంపల్సరీ తీసుకోవాలండి. ఇలా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ముందు కరెక్ట్ సెట్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకొని తర్వాత మళ్ళీ ఈ వైపున, అంటే ఇటు భాగం ఇక్కడ కూడా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడ
షేప్ తీసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ముందు భాగం కోసం, ముందు గల్ల కోసం మనం మార్కు గీసుకున్నాం కదా, ఆ మార్కుకు సమానంగా లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ మార్కు గీసుకొని మనకు నెక్ రౌండ్ వస్తుందా లేదా చూసుకొని కత్తిరించాలి. అలాగే ఇక్కడ నుండి ఒక 3 ఇంచులు, ఇక్కడ నుండి ఒక 3 ఇంచులు ఎగ్జాక్ట్లీ మార్క్ తీసుకొని ఇక్కడ మనకు ముందు భాగానికి లో షేప్ అన్నమాట. ఈ లో షేప్ వల్ల ముందు భాగాలు మనకు ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా చూసుకోవాలి. ఇది ముందు గల్ల, ఇది హామ్స్ వైపు, ఇది ముందు భాగం పొడవు. ఇక్కడ మనకు షేప్ పట్టి జాయింట్ ప్లేస్. అదేవిధంగా ఈ మిగిలిన భాగంలో మనకు హ్యాండ్స్ వస్తాయి, చేతులు. ఈ చేతుల క్లాత్ ఉంది కదా, దీనిని మనం సమానంగా చూసుకొని, ఇది 2 మడతలు కదా, మనకు 2 చేతులు కాబట్టి 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసి, ఒకవేళ కింది భాగంలో సమానం లేకపోయినా మనం సమానంగా కత్తిరించాలి. అదేవిధంగా ఈ చేతులు చూసుకోవాలి. కిందికి మనము పట్టి మలుపుతాం కాబట్టి 1.5 ఇంచు లేదంటే ఒక 2 ఇంచులు మనము ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ పైన భాగం వరకు ఇందాక ఇక్కడ మార్క్ తీయాలి. తర్వాత ఇక్కడ ఈ షేప్ వరకు ముందుగా మనము ఈ వెడల్పు సరిపోతుందా లేదా కూడా చూసుకోవాలి. ఒకవేళ వెడల్పు సరిపోకపోతే ఇక్కడ మనం జాయింట్ పీసులు కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుండి మనం సమానంగా షేపు, అంటే ఇదే విధంగా తీయాలి షేపు అంటే, ఇక్కడ నుండి మనం సమానంగా మార్కు గీసుకొని ఇక్కడ నుండి మినిమం 3 ఇంచెస్ డౌన్ చేయాలి. 3 ఇంచెస్ చూసారా? ఇక్కడ నుండి పొడవు చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము 3 ఇంచెస్ డౌన్ చేయాలన్నమాట. 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదంటే 3.5 కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చంక భాగంలో, హామ్స్ భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. ఇక్కడ మనం ఎందుకు అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ భుజం కుట్టేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ 2 పొరలు తీసుకొని ఇందాక మనం ముందు భాగానికి లో షేప్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ వదిలిపెట్టాలి. ఇక్కడ ఇంచు వదిలిపెట్టి లో షేప్ తీసుకోవాలి. అది కేవలం ముందు భాగాలు మాత్రమే. ఈ విధంగా తర్వాత మనము షేప్ భాగాలు అంటే పెద్ద పట్టీలు అంటారు, క్రాస్ పట్టీలు అంటారు, షేప్ భాగాలు అంటారు. ఓకేనా? అంటే ఈ పట్టీలు అన్నమాట. వీటిని 4 మడతలు వేసుకొని చూసుకోవాలి. చూడండి, మీకు చాలా ఈజీ ఉంటుంది ఈ పద్ధతిలో మీరు కుట్టుకుంటే. చూడండి, ఈ విధంగా దీన్ని డైరెక్ట్ దీనిపైన పెట్టేసుకొని ఇక్కడ మార్పు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మార్పు చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ తీసుకొని కత్తిరించవచ్చు. తర్వాత వెనుక భాగం, నేను ఇందాక చెప్పాను చూడండి, వెనుక భాగానికి మనం క్లాత్ని వదిలిపెట్టాలి అని. వెనుక భాగం, ఈ వెనుక భాగము మనము డబుల్ ఫోల్డ్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా వెనుకకు లూజ్గా కాకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. దీన్ని జాయిన్ చేసి ఈ విధంగా మనకు కుట్టాలి. ఈ వెనుక భాగం దీనిలో మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఇది మినిమం ఎంత అంటే 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ మిగిలిన భాగాలు ఉన్నాయి కదా, ఇందులో మనము గల్లకు మనకు చక్కటి పీసులు వేయడం వల్ల రౌండ్గా తిరగదు. కాబట్టి మనము వీటిని క్రాస్ పీసులుగా వేసుకోవాలి. ఈ క్రాస్గా వేసుకోవడము 1 ఇంచు వెడల్పుతోటి సరిపోతుంది. ప్రతి పీస్ క్రాస్గానే ఉండాలి. ఈ విధంగా
ఇలా ముక్కలు కత్తిరించుకోవాలి. హలో అండి, ఈ కటింగ్ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.